భలేగా ఉంది. వాళ్ళని వదిలిపెట్ట పినాకి. హ్యాపీ, నువ్వేమంటావు? మేం గెలవగలుగుతామంటావా? చిప్స్ ఉంటాయి రాఫ్, గెలవడం అనిపిస్తోంది టఫ్. అయితే పందెమా? పందెం. ఇప్పుడు చూడు పినాకి చేసే మ్యాజిక్. వావ్ పినాకి, షబాష్. ఇదిగో ఈ ఫుట్బాల్ తీసుకో. బెస్ట్ ప్లేయర్స్ అయిన వాళ్ళ దగ్గర ఈ ఫుట్బాల్ ఉండడం జరుగుతుంది. నేను గెలిచిన సంతోషంలో డింపీకి సోహిల్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. తను ఇప్పుడు పైకి చూస్తే ఎందుకు మాట్లాడతాడు? ఇవ్వు తప్పకుండా ఇవ్వు, నేను కూడా వస్తానుగా. నువ్వు ఉండి తీరాల్సిందే, ఎందుకంటే నేను విభూతి మ్యాన్షన్ లో పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా నువ్వు ఇప్పుడు బెట్ ఓడిపోయావు కాబట్టి సూర్య అంకుల్ నుండి పర్మిషన్ నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకు టెన్షన్. హ్యాపీ చేస్తాడు కల్నల్ సూర్యని అటెన్షన్. పినాకి, ఈ రోజు నేను గెలిచిన సంతోషంలో మా ఇంట్లో పార్టీ. అలాగా, అయితే వీళ్ళు పార్టీ చేసుకుంటారన్నమాట. మనం కూడా ఈ పార్టీకి వెళ్దాం. అలాగే ఈ బాల్ తిరిగి వెనక్కి తెచ్చేద్దాం. కానీ మనం పార్టీకి వెళ్ళడం అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మనల్ని ఇన్వైట్ కూడా చేయలేదు కదా. మనకసలు ఇన్విటేషన్ అవసరం ఏముంది? మనం భూతాలుగా మారి వెళ్ళబోతున్నాం. ఇంపాసిబుల్. మా భూతాలకి కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. మేం మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపలికి రానివ్వలేము. కానీ పినాకి కూడా మనిషే కదా. గుడ్ పాయింట్. ఇంట్లో పార్టీ పెట్టాలన్న ఈ ఐడియా ఎవరిది? నేను కేవలం మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, ఒక చిన్న పార్టీ పెట్టుకొని. అప్పుడు నేను తెలివితేటల్ని ఉపయోగించాను. మీరే చెప్తుంటారు కదా పినాకిని బయటకు పంపించొద్దు అని. అందుకే నేను పిల్లల్ని ఇంటికి పిలిపించాను. ఇంట్లో క్రౌడ్, కల్నల్ ప్రౌడ్. గుడ్ పాయింట్. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు? పినాకి 2 గంటలకు పిలవాలనుకున్నాడు. 2 గంటలకి. కానీ మీరు వింటే సంతోషపడతారు. నేను వాళ్ళని 1 గంటకే పిలిపించేశాను. దెబ్బలకి అలవాటు పడిన దెయ్యం మాటలతో వినదని విన్నాం. ఈ రోజు చూడండి. ఏం? ఎవరికి దెబ్బలు పడుతున్నాయి? సరే రండి రండి, త్వరగా ఇక్కడికి రండి. భూతాల గౌరవానికి చెందిన ప్రశ్న మీసం మెలేసి గుర్తు పెట్టుకోండి. నీళ్ళని ముట్టుకున్నా లేక అరుపులు విన్నా మనం కొన్ని సెకండ్ల పాటు ఎముకల రూపంలోకి వచ్చేస్తాము. అది కొంచెం భయంకరమైనది. అయ్యో కొంచెం కాదు, చాలా భయంకరం. సరిగ్గా చెప్పావు గప్పు. పైగా వీళ్ళంతా చాలా నార్మల్ ఇంకా సింపుల్ పిల్లలు. అందుకే మీరు కూడా సింపుల్ గా బిహేవ్ చేయండి. అవునండి, పినాకి చాలా కరెక్ట్ గా చెప్పాడు. నేను ఎండుమిరపకాయతో గులాబ్ జామ్ చేస్తాను. అయ్యో 10 నిమిషాలే ఉంది. పదండి, క్లీనింగ్ చేయాలి కదా. పదండి పదండి.
ఫ్రెండ్స్, వీళ్ళే నా ఫ్యామిలీ. ఈయనే సూరి అంకుల్, ఈవిడ మిస్సెస్ సూరి. తను హ్యాపీ, ఇది మా డాగి. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ డింపీ ఇంకా సోహిల్. రండి ఫ్రెండ్స్, మీకు మా ఇల్లు చూపిస్తాను. లోపలికి రండి. పిల్లలు వెళ్ళండి. పినాకి ఇంటి గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో లేదో కొంచెం చూద్దాం. మేసం మెలేసి. వావ్ పినాకి, నీ ఇల్లు చాలా పెద్దగా ఉంది. కానీ ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అవును సోహిల్, ఇంటి లోపలికి ఏదో దోమ దూరిపోయినట్టుంది. అది దోమేలే, నేను వెళ్ళగొట్టేశాను. సారీ సూరి అంకుల్. పిల్లలు రండి, భోజనం రెడీ అయిపోయింది. ఆహా వావ్, త్వరగా పదండి, చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు ప్లాన్ వినండి. ఆ బాల్ వెతకడానికి మనం ముగ్గురం వేరువేరుగా వెళ్దాం. ఇక దారిలో ఎవరొచ్చినా వాళ్ళని భయపెడదాం. కానీ ఎవరు తప్పుగా అనుకోరు కదా? అరే, మనకు కావాల్సింది అదే కదా. మొదలు పెట్టండి. అది హ్యాపీ పాడుతున్నాడు అనుకుంటా. అది తన స్టైల్. అక్కడ భూతం ఉంది. అరే, నిన్ను నువ్వే అద్దంలో చూసుకొని ఉంటావు. లేదు, నిజంగానే ఉంది. సరే పద చూద్దాం. రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, అన్ని నీకే కనబడతాయి. ఇదంతా నీ ఇమాజినేషనే. పదండి వెళ్దాం, బాల్ దొరికింది కదా. అయ్యో లెగు. ఇదిగోండి పిల్లలు, మీకోసం పేపర్ దోశ చేశాను. పేపర్ దోశ అయితే నా ఫేవరెట్. పేపర్ కాదు, పెప్పర్ దోశ. ఈ రోజు ఇదెందుకు చేశావు? ఏమైంది? అందులో ఏంటి సమస్య? అయ్యయ్యో, పెప్పర్తో మనుషులకి చాలా మంచి వాసన వస్తుంది. మళ్ళీ పైనుంది. అయ్యో అక్కడ. అయ్యో, తల్లి పేరు వినగానే ఎందుకలా ఎలుకలా అయిపోయావు? అలా వాళ్ళ దృష్టి మళ్లించడానికి చెప్పాడు. తెరవండి, కళ్ళు తెరవండి. అది వెళ్ళిపోయింది, ఇంటి బయటికి వెళ్ళిపోయిందిలేండి. నాకు ఈ భయానికి దాహం వేస్తుంది. కొంచెం నీళ్ళు ఇస్తారా ఆంటీ? నేను ఇప్పుడే తెస్తాను. ఇప్పుడు గడబడ అయిపోతుంది. హ్యాపీ మరి అంత మందమతం కాదు. ఈ మనుషుల ముందు నీళ్ళని ముట్టుకోవడానికి. గొడుగు తేవాలన్న ఐడియా మంచిదే, కానీ మా మీద పడకుండా పట్టుకుంటే బతకపోయేవాళ్ళం మేము. ఇక గొడుగు మొయ్యి. అవునవును. ఇప్పుడు దీన్ని మూసేయచ్చు, నో ప్రాబ్లం. తీసుకోకు టెన్షన్.
ఏం చేయాలి? ఐడియా! అయ్యో ఇది ఆడుకునే బొమ్మ అంతే. ఊరికే మిమ్మల్ని భయపెట్టడానికి పెట్టాం అంతే. మీరు మరీను చూసా, నువ్వు కూడా ఇది చూసే భయపడుంటావు. అయ్యో మరైతే హ్యాపీ ఎక్కడికి వెళ్ళాడు? తీసుకోకు టెన్షన్. ఆంటీ ఇక మేము వెళ్తాం. మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అయ్యో అలా ఎలా తల్లి? ఇంకా నువ్వు గులాబ్ జామ్ తిననే లేదు. అంకుల్ మీరే ఒకటి చేయండి. లేదు 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 లేదు, మమ్మీని వెయిట్ చేయించకూడదు. ఆయన టైంకి ఇంటికి వెళ్ళి తీరాలి. ఆయన డిసిప్లిన్ కూడా అవసరమే. మీసం మెలేసి ఇంకో రోజు ఎప్పుడైనా తిందాం. పదండి. బాయ్ బాయ్ పిల్లలు, మీరు మళ్ళీ తప్పకుండా మా ఇంటికి రండి. లేదు లేదు ఆంటీ, ఒక్కసారి మేనేజ్ చేయడానికి ఇంత కష్టపడితే మీరు మళ్ళీ రమ్మంటారేంటి? పదండి, నేను ఒక 2 గులాబ్ జాములు తింటాను. అయ్యో ఈ పినాకి బాల్ ఇక్కడేం చేస్తుంది? అయ్యో ఈ గులాబ్ జాములు ఎవరు తినేశారు? యమ్మీ. నీళ్ళు 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 నీళ్ళు